ప్రేక్షకులకు నమస్కారము. వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనము నీటి తూములు, డ్రైనేజీల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. నీటి తూములు మన గృహానికి ఏ వైపు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ దిశలో వీటిని ఉంచకూడదు అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నీటి తూములు, డ్రైనేజీలు తూర్పు రోడ్డున్న స్థలములందు, ఆగ్నేయము బ్లాకులందు, తూర్పు మరియు పడమర రోడ్డులున్న స్థలములందు, తూర్పు ఈశాన్యములో నీటి తూములు ఉండటం శుభదాయకం. తూర్పు ఆగ్నేయములో నీటి తూములున్న రుణ, రోగ, అగ్ని భయములు, దురభ్యాసముల పాలగుదురు. ఉత్తరము రోడ్డున్న స్థలములందు, వాయవ్య బ్లాకులందు, ఉత్తరము, దక్షిణ రోడ్డులున్న స్థలములందు కూడా ఉత్తర ఈశాన్యము నుండి వర్షపు నీరు, వాడుక నీరు వెళ్ళునట్లుగా నీటి తూములు ఉండటం శుభదాయకం. ఉత్తర వాయవ్యంలో నీటి తూములు ఉంటే తగవులు, వజ్యములు, దాంపత్య వియోగములతో విసుగు చెంది పిచ్చివారుగా యుందురు. దక్షిణము మాత్రమే రోడ్డున్న స్థలములందు, నైరుతి బ్లాకునందు, పడమర రోడ్డు నీరు వెళ్ళే అవకాశము లేనివారు స్థలమునకు మొత్తము ఈశాన్యమునకు శాస్త్రీయముగా పల్లము చేసి, ఈశాన్యము నుండి తూర్పు సరిహద్దు వెంబడి కన్సీల్డ్ పైపుల ద్వారా కానీ, కాలువ ద్వారా కానీ దక్షిణ ఆగ్నేయము గుండా వెలుపలకు పంపాలి. ఈ కాలువ యొక్క దక్షిణము పల్లము కానరాకుండా కాలువ మీద మూత వేయాలి. ఈ స్థలమునకు ఇంతకంటే అవకాశం ఉండదు. ఇది దోషము కాదు. ఇంకా పడమర మాత్రమే రోడ్డున్న స్థలములందు, నైరుతి బ్లాకు అంటే దక్షిణము, పడమర రోడ్డులున్న స్థలములందు ముందు స్థలము మొత్తము ఈశాన్యము పల్లమయ్యేటట్లు శాస్త్రీయముగా పల్లము చేయాలి. ఈశాన్యము నుండి ఉత్తరము గోడ వెంబడి అండర్ పైప్ లైను ద్వారా కానీ, కాలువ ద్వారా కానీ, పశ్చిమ వాయవ్యము నుండి నీటి తూము ద్వారా కానీ వెలుపలకు పంపాలి. కాలువ పడమర పల్లము కనబడకుండా కాలువ మీద మూత వేయాలి. ఈ స్థలములకు ఎంతకంటే అవకాశములు ఉండవు. ఇది దోషము కాదు. ముఖ్యంగా ఉత్తర ఈశాన్యము అవకాశం ఉంటే తూర్పు ఈశాన్యమును ఎన్నుకొనరాదు. ఈశాన్యము అవకాశం ఉంటే వాయవ్యమును ఎన్నుకొనరాదు. వాయవ్యము అవకాశం ఉంటే ఆగ్నేయమును ఎన్నుకొనరాదు. నైరుతి నీటి తూములు గౌరవ ఆదాయములు, నైతిక విలువలను పోగొట్టి హతులు, హంతకులుగాను, దీర్ఘ రోగులుగాను చేయును, సర్వదా కీడు కలిగించును. కాబట్టి నైరుతిలో నీటి తూములు ఉండకపోవడం శుభదాయకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.